అజామిళుడి మోక్షం. కన్యాకుబ్జ నగరంలో అజామిళుడు అనే బ్రాహ్మణ యువకుడు ఉండేవాడు. గురు ముఖత వేదవేదాంగాలను చదువుకున్నాడు. గురు శుశ్రూష చేసి మంత్రసిద్ధి పొందాడు. బ్రహ్మచర్యాన్ని వీడి పెద్దల అనుమతితో వివాహం చేసుకున్నాడు. సంసారాశ్రమంలో ఉంటూ నిత్య నైమిత్తిక కర్మలను ఆచరిస్తూ నిరంతరం అతిథ పూజ, గురు శుశ్రూషతో కాలక్షేపం చేసేవాడు. నియమబద్ధంగా జీవితం గడిపేవాడు. ఒకనాడు సమధలను ఏరుకోవడానికి అడవికి వెళ్లాడు అజామిళుడు. చీకటి కావస్తున్న సమయంలో ఒక పొద చాటున అలికిడైంది. అలికిడి వచ్చిన దిశగా వెళ్లి దృష్టి సారించాడు. ఒక ఆటవిక స్త్రీ తన ప్రియుడితో క్రీడిస్తున్న దృశ్యాన్ని చూశాడు. ఆ దృశ్యాన్ని చూశాక అజామిళుడు స్థిమితం కోల్పోయాడు. ఇంటికి వచ్చినా నిత్య నైమిత్తిక కర్మలను విడిచిపెట్టేశాడు. భార్యాబిడ్డలను, ఇల్లూ వాకిలిని విడిచిపెట్టేశాడు. ఇల్లూ వాకిలి లేకుండా తిరుగుతున్న సమయంలో తారసపడిన ఒక దాసిని పెళ్లాడాడు. పెళ్లాడిన దాసి కోరికలు తీర్చడానికి జూదం, మోసం, దొంగతనాలు, దోపిడీలు చేస్తూ ధనార్జన చేయసాగాడు. ఈ పనులకోసం పరమ దుర్మార్గులతో సావాసం చేయసాగాడు. ధనం కోసం సజ్జనులను పీడించసాగాడు. ఆధ్యాత్మిక ప్రవృత్తిని పూర్తిగా విడనాడి సర్వభ్రష్టుడై పోయాడు. దాసితో సంసారం సాగిస్తూ 10 మంది కొడుకులను కన్నాడు. 10 మందిలోనూ పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అంటూ హెచ్చరించారు యమభటులు. ఇందులో ధిక్కారమేమీ లేదు. మేము విష్ణుదూతలం. ఇతడిని వైకుంఠానికి తీసుకుపోయేందుకు వచ్చాం అన్నారు. విష్ణుదూతలు: ఆశ్చర్యంగా ఉందే, ఈ పాపిని వైకుంఠానికి తీసుకుపోవాలని వచ్చారా? ఇతడు చేయని పాపం లేదు. బతికి ఉన్నకాలంలో నానా నీచకృత్యాలు చేశాడు. ధర్మాన్ని విడిచిపెట్టాడు. సజ్జనులను హింసించాడు. దుర్మార్గుల చెలిమితో వ్యసనాల ఊబిలో చిక్కుకుని ధనార్జన కోసం జనాలను దోచుకున్నాడు. ఏ పుణ్యం చేశాడని ఇతడికి వైకుంఠప్రాప్తి? ఎవరినో ఆఖరివాడు నారాయణుడు. చిన్న కొడుకంటే అజామిళుడికి అమిత గారాబం. ఇలా కాలం గడిచి అజామిళుడు వృద్ధుడయ్యాడు. 80 ఏళ్లు దాటడంతో అతడికి చూపు, వినికిడి మందగించాయి. కాలు కదపడం కూడా కష్టమైన స్థితిలో పూర్తిగా మంచానికి పరిమితమైపోయాడు. అవసాన దశ సమీపించింది. ఆ స్థితిలో కూడా అతడికి భగవంతుడు గుర్తుకురాలేదు. ఆఖరి క్షణాలు సమీపిస్తున్న సమయంలో యమభటులింతడి ఎదుట నిలిచారు. యమభటులను చూడటంతోనే అజామిళుడికి గొంతు పడచికట్టుకుపోయింది. ఆఖరి కొడుకును నారాయణా, నారాయణా అంటూ కేకవేసి పిలిచాడు. వెంటనే విష్ణుదూతలు వచ్చి అతడి ముందు నిలిచారు. అజామిళుణ్ణి నరకానికి తీసుకుపోయేందుకు సిద్ధపడుతున్న యమభటులను వారించారు. అయ్యా, మీరెవరో మాకు తెలీదుగాని మీరు యమధర్మరాజు ఆదేశాన్ని ధిక్కరిస్తున్నారు. అది తప్పు. యమధర్మరాజు ఆదేశాన్ని ధిక్కరిస్తే తీసుకుపోవలసిన మీరు పొరపాటున ఈ పాపాత్ముడి దగ్గరకు వచ్చినట్లున్నారు. ఇతడిని విడిచి మా పని మమ్మల్ని చేసుకోనివ్వండి అన్నారు యమభటులు. మీరు చెప్పింది నిజమే. ఈ అజామిళుడు పాపాత్ముడే. అన్ని పాపాలు చేశాడు. అయితే భగవన్నామ స్మరణ ఎలాంటి పాపాలనైనా హరించివేస్తుంది. అవసాన దశలో హరినామ స్మరణ చేసిన వారికి వైకుంఠం ప్రాప్తిస్తుంది. ఎన్ని పాపాలు చేసినా ఇతడు తుది క్షణాల్లో నారాయణ నామాన్ని పలికాడు. ఇతడు తన కొడుకునే పిలిచాడనుకోండి. అయినా అది భగవన్నామం. అందువల్ల ఇతడి పాపాలన్నీ తీరిపోయి పుణ్యాత్ముడయ్యాడు. అందువల్ల ఇతడిని వైకుంఠానికి తీసుకుపోవడానికే మేము ఇక్కడ ప్రత్యక్షమయ్యాం. మీరు ఇక్కడినుంచి వైదొలగండి. మా కర్తవ్య నిర్వహణకు అడ్డురాకండి. కావాలంటే జరిగినదంతా మీ యమధర్మరాజుకు చెప్పి నిజానిజాలు తెలుసుకోండి అన్నారు విష్ణుదూతలు. చేసేదేమీ లేక యమభటులు తిరుగుముఖం పట్టి నేరుగా యమధర్మరాజు దగ్గరకు చేరుకున్నారు. ప్రభూ, మీ ఆదేశాల మేరకు అజామిళుడి ప్రాణాలు తీసుకురావడానికి వెళ్లాం. అక్కడ విష్ణుదూతలు అడ్డుపడ్డారు. అవసాన క్షణాల్లో అతడు హరినామ స్మరణ చేసినందుకు వారు అతన్ని వైకుంఠానికి తీసుకుపోతామని పట్టుబట్టారు అని చెప్పారు. ఇంకా అంత పాపాత్ముడి పాపాలన్నీ కేవలం హరినామ స్మరణతో పటపంచలేపోయాయట. భగవన్నామ స్మరణ అంత గొప్పదా, ప్రభూ అని అడిగారు. అవును,
భగవన్నామా స్మరణ గొప్పది. ఎంతటి పాపాలనైనా హరిస్తుంది. భగవన్నామా స్మరణ చేసేవారికి సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే రక్షగా ఉంటాడు. భగవన్నామా స్మరణ వినిపించే వైపుగా మీరు పోవద్దు. ఇలాంటి పొరపాటు ఇంకెప్పుడు చేయవద్దు అని తన భటులను మందలించాడు యమధర్మరాజు. తన భటులు తెలియక చేసిన పొరపాటును క్షమించాలంటూ శ్రీహరిని ప్రార్థించాడు. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి మరియు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో మంచి వీడియోతో కలుద్దాం. ధన్యవాదాలు.